నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనము ఖైరతాబాద్ వినాయకుని దగ్గరనైతే ఉన్నాము. ఎప్పుడు వినాయక చవితి అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఎందుకంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుని తర్వాతనే ఏదైనా కానీ, ఎందుకంటే చాలా పెద్ద వినాయకుడు, చాలామంది భక్తులు తరలి వచ్చే మన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి సప్తముఖ వినాయకుడుగా గణపతిగా మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఎంత పెద్దగా ఉన్నాడు అంటే ఒక్క అడుగు నుంచి 70 అడుగుల వరకు వచ్చాడు. ఇప్పుడున్న వినాయకుడు 70 అడుగులు ఉన్నాడు. అంటే 70 సంవత్సరాల నుంచి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నారు. చూసుకోవచ్చు విజువల్స్లో. ఇప్పటి నుంచే భక్తులు కూడా చాలామంది వినాయకుడిని చూడడానికి తరలి వస్తున్నారు. ఇప్పటికీ ఇంకా పెయింటింగ్ జరుగుతుంది, అయినప్పటికీ కూడా భక్తులు చాలామంది తరలి వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి నాడు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో ఏర్పాట్లు చేసి పోలీస్ బందోబస్తుతో, డాక్టర్ వాహనాలతో ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా వినాయకుడి దర్శనం మేము చేయిస్తున్నాము అనేసి ఇక్కడ ఉన్న మనకు వైస్ ప్రెసిడెంట్ అయితే చెప్పారు. చూసుకోవచ్చు ఇంకా పెయింటింగ్ జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాము అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనతో రాజు గారు ఉన్నారు, చైర్మన్. వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు మరి వచ్చే భక్తులకి అనేసి. సార్ నమస్తే సార్, అంటే వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు, ఎలాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు సార్? ప్రభుత్వ పరంగా చాలా మీటింగ్స్ అనే సీఎం లెవెల్గా కూడా జరిగాయన్నమాట. ఇక్కడ వచ్చే భక్తులు భగవంతుని దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ప్రభుత్వ పరంగా వాటర్ కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, ట్రీ కటింగ్ కావచ్చు, అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి వారితో పాటు విజయారెడ్డి అక్క గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, దాంతోపాటు బస్తీ పెద్దలందరూ కూడా సపోర్టివ్ ఉన్నారనమాట. సో వచ్చే భక్తులు అందరూ ఈజీగా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనమాట. ప్రభుత్వ పరంగా చెప్పాను కదా, వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు, శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పనులు అనేది కంప్లీట్ అయిపోయామా. ఒక 3-4 డేస్లో పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సైట్లో ఉన్న 2 విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. 3 డేస్లో భక్తులకు రెడీగా ఉంచే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో బిల్డర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాము. మరి ఈ వినాయకుడిని ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఎంతమంది కళాకారులతోని మొదలు పెట్టారు అనేసి. సార్ నమస్తే, ఇప్పుడు వినాయకుడి వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? 1954 నుంచి శంకరయ్య గారు ఒక్క అడుగుతో మొదలుపెట్టారు వినాయకుడు. మరి ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు. 7 సర్పాలు, 7 తలలు, 24 చేతులు, మరి 70 అడుగుల వినాయకుడు. రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణము, మరి లెఫ్ట్ సైడ్ శివపార్వతి కళ్యాణము, మరి రైట్ సైడ్ మరి బలరాంజీ ఏర్పాటు చేశాము. ఇక లెఫ్ట్ సైడ్ రావుకేతుని ఏర్పాటు చేశాము. రావుకేతు ఎందుకంటే మరి భక్తులకు అందరికీ మంచి జరగాలని మరి ఇక్కడ శిల్పి రాజేందర్ గారు, మరి పండితుడు విఠల్ శర్మ గారు వాళ్ళని అడిగి మేము రావుకేతుని ఏర్పాటు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. సార్ ఇప్పుడు బలరాముని కూడా పెట్టారు వినాయకుడి పక్కనే. బలరాముని పెట్టడానికి గల కారణం ఏంటి సార్? అమ్మ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు అక్కడ అయోధ్య ఉంది, ఇక్కడ ప్రజలు అక్కడ దూరం దాకా పోలేక మరి వారు ఇక్కడనే దర్శించుకునేటట్లు మరి బలరాముని ఏర్పాటు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. సార్ ఇప్పుడు అంటే భక్తులకి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు, వచ్చే భక్తులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ అంటే విఐపి దర్శనము ఏ లైన్ నుంచి వస్తుంది, మామూలు ప్రజలు భక్తులు ఏ లైన్ నుంచి వస్తారు, వాళ్ళకి ఎలాంటి వసతి కల్పిస్తున్నారు సార్? అమ్మ ఇక్కడ పులిహోర కానీ, ప్రసాదం కానీ, అన్ని వాటర్ కానీ, అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు. మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. మున్సిపల్ కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 దిక్కులు దారిలు ఏర్పాటు చేశాం. ఇక రైట్ సైడ్ రైల్వే గేటు, మరి సీదా మీకు మిర్రర్ టాకీస్, అక్కడ భారీ గేట్లు. ఇక లెఫ్ట్ సైడ్ ఐమాక్స్, వెనక బ్యాక్ సైడ్ వినాయకుని బ్యాక్ సైడ్ ఎక్కడైతే ముంగ నుంచి మిర్రర్ టాకీస్ నుంచి వచ్చే వాళ్ళు వినాయకుని పాదాల దగ్గరకు తీసుకెళ్తాం. వాళ్ళని దర్శనం చేయించి ఇక్కడ ఐమాక్స్ థియేటర్ నుంచి పంపిస్తాం. ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్ ఐసిఐసి బ్యాంక్ నుంచి వస్తారు వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ వినాయకుని పాదాల దగ్గర తీసుకెళ్తాం. తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేయించి ఇక్కడ నుంచి ఐమాక్స్ థియేటర్ నుంచి పంపిస్తాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. సార్ ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఎంతమంది పోలీస్ వాళ్ళని పెడుతున్నారు సార్? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుందమ్మా. ఎలాంటి ఇబ్బంది లేదు. సీసీ కెమెరాలు మాకు ముందే ముఖ్యంగా చెప్పాలంటే మాకు మీడియా వారు
కంటికి కనిపిస్తూ చూపిస్తూ వాళ్ళు ఒకరోజు ముందొచ్చి అన్ని విధాలుగా వాళ్ళతో మాకు ఎక్కువ సాయం సంపూర్ణంగా మద్దతు దొరుకుతుంది. మరి లోపల ఒక డిస్ట్రిబ్యూ ఏర్పాటు చేశాం. మేము వాలంటీర్లు ఒక 300 మంది ఆ వాలంటీర్ ఏర్పాటు చేశాం. మేము నజర్ పెడతాం, అక్కడ ప్రతి ఒక్కరి మీద వాలంటీర్ మీద నజర్ పెడతాం. ఎక్కడైతే భక్తులకు ఇబ్బంది జరుగుతుందో వాలంటీర్ పంపిస్తాం. ఎలాంటి ఇబ్బంది లేదు. మొదటి పూజ రోజు పద్మశాలి సంఘం వారు వస్తారు. 75 అడుగుల గరకమాల, 75 అడుగుల జర్జం, 75 అడుగుల కడవ వారు ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు. పట్టు వస్త్రాలతో ఆడుతూ పాడుతూ మరి పద్మశాలి డప్పు బాజాలతో మామిడి హరికృష్ణ గారికి పాల్గొంటారు. మరి వాళ్ళు బృందంగా మొత్తం వచ్చి ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్, ఏరియా ఇన్ఛార్జ్, సిటీ ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు మినిస్టరు, మరి వారివి ఇక్కడ గౌడ్ పొన్నం ప్రభాకర్ అన్న గౌడ్, మరి వారివి ఇక్కడికి వస్తే పూజ పాల్గొని డైనమిక్ లీడర్ మన రేవంత్ అన్న, మరి ముఖ్యమంత్రి, మరి వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. సార్ ఫస్ట్ పూజ ఇప్పుడు వినాయకుడిది ఫస్ట్ పూజ ఎవరు చేస్తారు సార్? పద్మశాలి సంఘం అమ్మ. పద్మశాలి సంఘం చేసిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వస్తారు. వారివి ఇక్కడ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న, మరి వారివి పూజలు కొంటారు. డైనమిక్ లీడర్ మన బట్టి విక్రమక అన్న గారివి వస్తారు. మరి వారివి ఇక్కడ డిప్యూటీ సీఎం, మరి వారివి పూజలు పాల్గొంటారు. మరి అందరూ ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. సార్ కర్తబాద్ వినాయకుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భక్తులకి గుర్తొచ్చేది లడ్డు సార్. లడ్డు అంటే లడ్డుకి చాలా ప్రత్యేకమైన కథ ఉందనేసి అంటారు, చాలా పవర్ఫుల్ అనేసి కూడా అంటారు. కానీ ఈ కర్తబాద్ వినాయకుడి లడ్డు ఎందుకు వేలం పాట వేయరు, అందరికీ భక్తులకి ఫ్రీగా పంచుతారు అనేసి మేము విన్నాము. అది దేని గురించి సార్? అది బస్సు సమస్య అమ్మ మాది. ఇక్కడ ఖైరతాబాద్ ఉన్న భక్తులకు అందరికీ వాళ్ళకు ఒక పంచాలని, బస్సుకి ఇంటింటికి పంచాలని మా డిసైడ్. అది మేము ఎప్పటి నుంచో మొదటి నుంచి మేము లడ్డు ఇక్కడ రాగానే అందరికీ బస్సు వాళ్ళకి పంచుతాము, ఇక్కడ భక్తులకు పంచుతాం. మరి వారి మొదటి పూజ మరి మన మల్లిబాబు వస్తుండే 5500 కిలోలు లడ్డు తీసుకొచ్చిన కొద్దిగా ప్రాబ్లం అయింది. ఆ తర్వాత మరి అతడు 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఆయన లేడని మాకు ఎరికైంది. తర్వాత లంగరోజు నుంచి 2000 కిలోల లడ్డు వస్తుంది. తర్వాత లింగంపల్లి అక్కడి నుంచి ఒక 1200 కిలోల లడ్డు వస్తుంది. ఎట్లయితే లడ్డు వస్తుందో ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టిన తర్వాత భక్తులకు అందరికీ ప్రసాద రూపంలో పంచుతాం. ఆ తర్వాత కొంచెం మేము వినాయక చవితి వరకు లడ్డుని ఇక్కడ ఆప్ పెడతాం. 11 రోజుల తర్వాత మన పండుగ అయిన తర్వాత ఎవరికైతే ఇయ్యాలో లడ్డు ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తాం. సార్ ఈసారి ఎన్ని కిలోల లడ్డు రాబోతుంది సార్? గణపతికి ఎన్ని కిలోల లడ్డు రాబోతుంది ఈసారి? ఇప్పుడు భక్తులు ఇచ్చేదాని మీద ఉంటుందమ్మా. మా ప్రతి సంవత్సరం లంగరోజు నుంచి అయితే 2000 కిలోల లడ్డు తీసుకొస్తాడు భక్తుడు. మళ్ళీ ఇక్కడ లింగంపల్లి నుంచి 1200 కిలోల లడ్డు, ఇంకా 500 కిలోల లడ్డు, 200 కిలోల లడ్డు, ఇట్లా మామూలుగా వినాయకుని దగ్గర పూజలో పాల్గొంటారు వాళ్ళు. వారికి అప్పుడే పెట్టిన తర్వాత మేము ప్రసాద రూపంలో భక్తులకు ఇస్తాము. ఎలాంటి ఇబ్బంది లేదు. పద్మశాలి సంఘం వాళ్ళు, ఇది వాసవి వాళ్ళు రుద్రాక్షమాల గత సంవత్సరం చూస్తుంటే 1,00,000 రుద్రాక్షమాలలు ఇక్కడ వినాయకుని దగ్గర సమర్పించారు. తర్వాత భక్తులకు మన లైన్లో వచ్చి వాళ్ళకు ఉన్నలందరికీ ఒక్కో రుద్రాక్షమాల ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ నుంచి శోభయాత్ర 7 గంటలకు, ఇక్కడ నుంచి 6 గంటల నుంచి మేము ఒకరోజు ముందు రేక్ షెడ్ తీసేస్తాం. మేము 3 తస్కర్ బండ్లు వస్తాయి, 3 ఒక క్రేన్ వస్తుంది. 3 ఫస్ట్ వినాయకుడి చవితి రోజు మేము 17వ తారీఖు మరి ఇక్కడ ఫస్ట్ శ్రీనివాస కళ్యాణము మొదట్లో మేము క్రేన్తో ఎక్కిస్తాము. తర్వాత ముందుకు పంపించిన తర్వాత శివపార్వతులను ఎక్కిస్తాము. తర్వాత మన మూడోది మన నైట్లో క్రేన్తో షెడ్ తీసేసిన తర్వాత 1 గంటల రాత్రి 2 గంటల రాత్రి వినాయకుని పైన మన యాంగర్లతో కూర్చోబెట్టి మరి టస్కర్ బండి మీద వెల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి 6 గంటలకు కొబ్బరికాయ కొట్టి విఐపి వాళ్ళు మన మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి శోభయాత్ర బయలుదేరుతుంది. గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఆడుతూ పాడుతూ ప్రపంచంలో ముంచేస్తారు. ఇది పుణ్యస్థలము. అనుకునేది ఎంతో జరిగింది. మరి వారు మరి ఇక్కడ పూజలో పాల్గొంటూ ఇక్కడ ఆడుతూ పాడుతూ ఇక్కడ నుంచి మీరా టాకీస్, మరి మీరా టాకీస్ వారి తర్వాత మళ్ళీ వాసవి వాళ్ళు ఉంటారు అక్కడ. మరి మల్లికార్జున్ ఉంటాడు అక్కడ వాసవి చైర్మన్. మరి వారివి అక్కడ పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఆనందంగా సంతోషంగా మరి జయప్రదం చేస్తూ ఎలాంటి టెలిఫోన్ భవన్ ఆనందంగా సంతోషంగా డప్పు బాజాలతో కళాకారులతో బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా ఉసుకేస రాలనంతా మరి కింద మన ఉసుకేస రాలనంతా పబ్లిక్ జనాలు వస్తారు. మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వినాయక సాగర్ వరకు వస్తారు వాళ్ళు. సెక్రటరీ నుంచి తెలుగు తల్లి నుంచి కొత్త గేట్ తర్వాత ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ ప్లేయర్ నెంబర్ 4 అక్కడికి వచ్చి అక్కడ మనకు అర్ధగంట సేపు ఆగిన తర్వాత పూజ జరుగుతుంది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత వినాయకుని సాగర్లో మేము వినాయకుని వేయడం జరుగుతుంది. సార్ కర్తబాద్ వినాయకుడు అంటే ఎవరికి తెలియని ఈ హైదరాబాద్ ప్రపంచంలో ఎవరికి తెలియని అంటూ ఉండదు. ఈ కర్తబాద్ వినాయకుడి ప్రత్యేకత ఏంటి సార్? అమ్మ ఈడ పుణ్యస్థలము. ప్రపంచం ప్రతి సంవత్సరం భక్తులు ఇంకొక 1,00,000 మంది వచ్చారు అనుకోండి, వచ్చేసారి చూస్తారు 2,00,000 మంది వస్తారు భక్తులు. ఇక్కడ ఏదైతే పుణ్యస్థలము మనం ఏదైతే కోరుకుంటామో చాలా జరిగినాయి. ఇక్కడ అనుకున్న పనులు జరిగినాయి.
మరి భక్తులు ఇక్కడ పెరుగుతూనే ఉంటారు. ప్రపంచ నలుమూల నుంచి వస్తారు వాళ్ళు. ప్రతి ప్రపంచం ఎక్కడంటే మనకు అనుకున్న పనులు జరిగినాయి కాబట్టి మొక్కుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక నమ్మకం. ఎన్నో పనులు జరిగినాయి భక్తులకు. మరి ఉస్కేస రాలేనంత భక్తులు ఉంటారు ఇక్కడ. మరి పొద్దు నుంచి మరి ఇక్కడ దర్శనం చేసుకుంటే నైట్ వరకు ఉంటుంది. వాళ్ళ సాహసము మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఎంతవరకు దర్శించుకుంటారో అంతవరకు మేము నిలబడి మేము అన్ని విధాలుగా సౌకర్యం ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ.